సంతోషంగా ఉన్నాను. ఐ లవ్ యూ. ఇకపై నువ్వు ఏడవకూడదు. నేను ఎప్పటికీ ఏడిపించాను. ఆ అమ్మాయికి ఈ విషయంలో కొంచెం కూడా ఇష్టం లేదు సార్. రాత్రికి రాత్రి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు సార్. మీరు చెప్పేస్తే సరిపోదండి, తను ఒకసారి మాట్లాడమనండి. సార్, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. అతను అరిచే అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాడు. పోయాడా లేదా? ఎవడు? సరైన కామ పిశాచి సార్ వాడు. హాయ్. పాపం తన్ని పిచ్చ టార్చర్ చేస్తాడు. వాడికంటూ పనికి మాలిన 4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్లే హెల్ప్ చేస్తారు. ఈ యాటిట్యూడ్ లాంటివి నా దగ్గర చూపించమా. నీ అబ్బా నిన్ను అసలు వదిలిపెట్టరా నేను. వాడు ముఖం చూస్తేనే కొట్టాలనిపిస్తుంది. అసలు మీ ఇద్దరి ఉద్దేశం ఏంటో చెప్పండి. డెలివరీ డేట్ దగ్గర పడుతున్నా మీ ఇద్దరికి అసలు సీరియస్నెస్ అనేదే లేదా? ఏంటే నేనేదో మోసం చేసి తీసుకొచ్చి కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నావు? నేను కూడా ఇక్కడ నీతో పాటు కష్టపడుతున్నానుగా. నేను చేసింది తప్పని నాకు తెలుసురా, అలాగని మాట్లాడకుండానే ఉంటావా? నాయనా నీకు దండం రా. నేనేం చేయను, ఓకేనా? నీతోనే ఉంటాను. నీ బిడ్డ దాంతో పాటు నీది కూడా కడుగుతాను. మీ వల్ల మేము బాగుండాలి కానీ మీకంటే బాగుపడకూడదు, అంతేనా? చిన్నప్పటి నుంచి నేను చాలా విషయాలు గమనించాను, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే నీ కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు కదా. అందరికీ తెలియాలి మావా, నా ఫ్రెండ్ ఎంత గొప్ప తండ్రి. పప్పా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. యు ఆర్ ద బెస్ట్ డాడ్. అమ్మ కావాలా నీకు? ఏం చేస్తున్నావు? నేను నిద్రపోయాను.